Hello, little buddies and wonderful parents. Your favorite storyteller is back again with a funny story today. పిల్లలు మీకు ఎప్పుడైనా ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ వెళ్ళాలంటే భయం అనిపించిందా? లేదా ఏమన్నా స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటే భయం అనిపించిందా? భయం అనిపించడం కామనే. కానీ ఆ భయం మనల్ని ఆపేస్తే మన చెల్లి పెంగ్విన్‌కి కూడా ఎండంటే ఎంతో భయం. అది ఏకంగా సూర్యుడు తన వెంటే వస్తున్నాడు అని భ్రమపడేది. కానీ ఒకరోజు అదొక నిజం తెలుసుకుంది. అడవంతా ఆశ్చర్యపోయింది. రండి ఇవాళ మన అడవిలో ఎవరి మనసులో ఏ భయం దాగుందో తెలుసుకుందాం. ఒకరోజు ఉదయం అడవంతా చాలా సందడిగా ఉంది. మన చిట్టి మంకీ ఏమో ఒక చెట్టు పై నుంచి ఇంకో చెట్టు పై నుంచి గెంతుతూ నాతోటి ఎవరు పరుగు పందానికి రెడీగా ఉన్నారు అని అడిగింది. మన బొజ్జు ఎలిఫెంట్ నేను వస్తాను అంది. కానీ బనానా తిన్నాక అంది. అప్పుడే ఒక గొడుగు, పెద్ద గొడుగు నడుస్తూ వస్తోందంట. మన ఉడత చూసి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, ఇది గొడుగా లేకపోతే ఏమైనా వింత జంతువా అని. అప్పుడు అది దగ్గరకు వచ్చినప్పుడు ఆ గొడుగు ఓపెన్ అయిందంట. దాని లోపల నుంచి చల్లి బయటకు వచ్చిందంట. అది తల మీద 2 టోపీలు, మెడకేమో తడి టవల్, చేతిలో ఏమో ఫ్యాన్, కాళ్ళకేమో సాక్స్‌లు పెట్టుకొని వస్తూ ఉందంట. చిట్టి దాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట. ఏంటి చెల్లి నువ్వేమన్నా పిక్నిక్ వెళ్తున్నావా అందంట. షష్ మెల్లిగా మాట్లాడు, సూర్యుడు వింటాడు అందంట మన చిల్లి పెంగ్విన్. ఏంటి సూర్యుడు వినడమేంటి అందంట మళ్ళీ చిట్టి. ప్రతిరోజు నేను ఇంట్లోంచి బయటికి రాగానే ఆ సూర్యుడు నాకు కూడా వస్తున్నాడు, నేను ఎటు వెళ్తే అటే వస్తున్నాడు అందంట మన చెల్లి పెంగ్విన్. అప్పుడు మన బొజ్జు ఏమో ఊరికే నీ వెంటే తిరుగుతున్నాడంటే నీ ఫ్రెండ్ ఏమో అందంట అమాయకంగా. సూర్యుడు నా ఫ్రెండ్ ఏంటి, అసలు నన్ను కాల్చేయాలని చూస్తున్నాడు అందంట మన చెల్లి పెంగ్విన్. అంతలో ఒక చిన్ని బటర్‌ఫ్లై వచ్చి చల్లి గొడుగు మీద వాలిందంట. అంతే మన చల్లికి ఎంత భయం పుట్టేసిందంటే ఆ గొడుగు అక్కడ పడేసి పరుగు తీసింది. చల్లి ఎంత భయంలో ఉందంటే ఏం జరిగినా కూడా అది సూర్యుడే కారణమని అనుకుంది. సీతాకోకచిలుకని కూడా సూర్యుడే పంపించాడని భయపడింది. అందరూ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వారు. కానీ మన లంబు జిరాఫీ మాత్రం ఆలోచనలో పడింది. మన చెల్లికి నిజంగానే చాలా విపరీతమైన భయం పట్టుకుంది. దాని గురించి ఏదో ఒకటి చేయాల్సిందే అని అనుకుంది. ఇంతలో మన ప్రొఫెసర్ ఉహు అదే మన గుడ్లగూబ వచ్చిందంట. చెల్లితోటి చెల్లి మనం ఒక గేమ్ ఆడుకుందామా అన్నట. చెల్లి వెంటనే భయపడుతూ ఎండలోనా నీడలోనా అన్నట. నీడలోనే లే అందంట మన గుడ్లగూబ. సరే అని ఆ గేమ్ మొదలు పెడుతూ ఊహు ఏం చేసిందంట, కింద నేల మీద 3 బొమ్మలు గీసిందంట. ఏం బొమ్మ? మొదటిదేమో ఒక చెట్టు, ఇంకొకటేమో ఒక సూర్యుడు, ఇంకోటేమో ఒక చిన్ని పెంగ్విన్. ఈ 3 బొమ్మల్లో నీకేదంటే భయము అని అడిగిందంట. ఏం చెప్తుంది మన చెల్లి? మీరన్నట్టే అది సూర్యుడంటే చెప్పింది. ఎందుకు నీకు సూర్యుడంటే అంత భయమని అడిగింది మన ఆవుల్. సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు అందంట. అయితే నిన్నెప్పుడైనా కాల్చిందా ఆ సూర్యుడు? లేదు, నన్ను కాల్చలేదు అందంట. మరెందుకు నీకంత భయం? ఈసారి చల్లి దగ్గర సమాధానం లేదంట. అప్పుడే మన చిట్టి కళ్ళలో ఒక అల్లరి మెరుపొచ్చింది. ఓహో! నాకు సూపర్ ఐడియా వచ్చింది అంటూ చెప్పింది. అందరూ అయ్యో! చిట్టి అన్నారు. అప్పుడు చిట్టి అంది, చల్లి నీ భయాన్ని పోగొట్టడానికి మనమే ఒక మేఘాన్ని తయారు చేద్దాం అంది. అప్పుడు మన బొజ్జు వచ్చి మేఘాన్ని మనం ఎలా తయారు చేయగలము అంది. అప్పుడు చిట్టి చేయగలము. కొంచెం పత్తి అంటే కాటన్ తోటి పూలు, ఆకులు ఇవన్నీ కలిపి చేద్దాము. అది ఒక మొబైల్ మేఘం. చల్లి ఫేస్‌లో ఫస్ట్ టైమ్ ఒక స్మైల్ కనిపించిందంట. అది మరి నేనెక్కడికెళ్తే అక్కడికొస్తుంది ఆ మేఘం అని అడిగిందట. చిట్టి ఏమో నేనున్నా గదా! నేను జూసుకుంటాలే నీకెందుకు అందంట. అంతలో దూరంగా ఉన్న ఒక కుందేలు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. చిట్టి చిట్టి త్వరగా రా! అక్కడ అడవి చివర ఒక చిన్న జింక పిల్ల ఎండలో పడిపోయింది అని చెప్పిందంట. అంతే అందరి మొహాల్లో నవ్వు మాయమైపోయిందంట. మన చెల్లి మాత్రం సూర్యుడిని భయంగా చూస్తూ ఒక అడుగు వెనక్కేసిందట. అందరూ అడవి చివరికి పరిగెత్తారు. అక్కడ ఒక చిన్ని జింక పిల్ల ఒక రాయి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది. అమ్మా! అమ్మా! అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు మన చిట్టి దగ్గరికెళ్ళి "ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. "నేను అమ్మని వెతుక్కుంటూ చాలా దూరం వచ్చేసాను. తప్పిపోయాను. అమ్మ నాకు దొరకడం లేదు. నాకు చెట్టు నీడ కూడా దొరకట్లేదు" అని అందంట. అప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. చిట్టి ఏమో అప్పుడు అయితే మనమే ఇప్పుడు ఒక నీడని తయారు చేద్దాం అంది. అప్పుడు బొజ్జు ఏమో పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చాడు. మన లంబు జిరాఫీ ఏమో చెట్టు కొమ్మల్ని కిందికొంచి నీడని తయారు చేసింది. ఉడతేమో పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చి వాటిని కుట్టింది.
మన కుందేలేమో వాటిని పూలతో అలంకరించింది. మన చల్లి మాత్రం సూర్యుడిని చూస్తూ అలాగే ఉండిపోయింది. అప్పుడు మన చిట్టి దాన్ని పిలిచి, "చల్లి ఇలా రా" అంది. అప్పుడు మన చల్లి ఏమో, "హుహు, నేనొస్తే నాతో పాటు ఎండ గూడా వస్తుంది" అంది. అప్పుడు మన బుజ్జుకి నవ్వొచ్చింది. కానీ లంబు సైగ చేసింది, ఇది కాదు సమయం అని. అప్పుడు అది నవ్వు ఆపుకుంది. అప్పుడు ప్రొఫెసర్ ఊహో చల్లి దగ్గరకొచ్చి, "నాతో ఒక 10 అడుగులు వేస్తావా" అంది. చల్లి ఏమో, "ఎండలోనా" అంది. "లేదు లేదు, నీ భయమున్న చోట" అని అందంట. అయోమయంలోనే ఆలోచిస్తూ ఉంది మన చెల్లి. అప్పుడు ప్రొఫెసర్ ఊహు ఏం చేశాడు, "ఒక పని చేద్దాం. నువ్వు ఒక అడుగు నీ వెంటే నేనొస్తాను" అని చెప్పింది. భయం భయంగానే మన చెల్లి ఒక అడుగు వేసింది. "ఏమీ అవ్వలేదు చూసావా" అంది. అప్పుడు ఇంకో అడుగేసింది. తర్వాత ఇంకో అడుగేసింది. దాని తర్వాత ఇంకో అడుగేసింది. దాని తలపైనున్న మేఘం తొలగిపోయింది. వెంటనే మన చెల్లి అయ్యో అని గట్టిగా అరిచేసింది. ఆ కేకకి జంతువులన్నీ పారిపోయాయి. తర్వాత ఒక క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూసింది. నాకేం కాలేదా? నేను బానే ఉన్నానా? అని చెప్పేసి. అప్పుడు మన ఊహు ఒక చిరునవ్వుతో మన భయం నిజం కన్నా చాలా పెద్దది అంది. అందరూ సంతోషపడుతుండగా దూరం నుంచి ఒక చిన్న ఏడుపు వినిపించింది. హెల్ప్ మీ అంటూ. ఈసారి మళ్ళీ ఆ జింక పిల్ల కనిపించింది. అది ఒక ఇసుక గుంటలో పడిపోయింది. అక్కడ చాలా వేడిగా ఉంది. ఎండ గూడా ఇంకా విపరీతమైపోయింది. మన చిట్టి దానికి సాయం జేయడానికి పరిగెత్తాడు. కానీ అక్కడ చాలా వేడిగా ఉంది. మన బొజ్జు గూడా ఆగిపోయాడు ఆ వేడికి. మన లంబు సాయం చేయడానికి దాని మెడ చాచింది. కానీ అది అందలేదు. అందరూ ఒక్కసారిగా చెల్లి వైపు చూశారు. చెల్లికేమో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఓవైపు తన భయం, ఓవైపు జింక పిల్ల ఏడుపు. అప్పుడు మన ప్రొఫెసర్ ఊహు వచ్చి, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. ఆ భయంలో కూడా మనం చేయాల్సిన సరైన పని కోసం ముందడుగు వేయడం అని చెప్పి చెల్లి జింక పిల్ల వైపు చూసింది. జింక పిల్లేమో ఏడుస్తుంది. అన్నయ్య ప్లీజ్ నన్ను కాపాడు. నాకు చాలా భయమేస్తుంది. చెల్లి వెంటనే ఆగిపోయింది. నేను కూడా ఇలాగే భయపడ్డాను. వెంటనే దాని కళ్ళలో ఒక ధైర్యం వచ్చేసింది. భయపడేది నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు అని నెమ్మదిగా ఒక అడిగేసింది. నెమ్మదిగా అది ఎండలో అడిగేసింది. ఏమైతుందో అని చెప్పేసి కళ్ళు మూసుకుంది. నేను కాలిపోతానేమో అని అనుకుంది. కానీ ఏమీ జరగలేదు. కళ్ళు తెరిచి చూసింది. వెంటనే నేల మీద దాని నీడ కనిపించింది. అదిగో చూసావా? అది నన్ను ఇంకా ఫాలో అయితూనే ఉంది అంది. అప్పుడు చిట్టి నవ్వేసింది. అది సూర్యుడు పంపించింది కాదు అని. బుజ్జి కూడా నవ్వింది. లంబు ఏమో అది నీ నీడ అని చెప్పింది. అప్పుడు చెల్లి ఒక అడుగు ముందుకేసింది. అప్పుడు నీడ కూడా ముందుకొచ్చింది. తర్వాత ఒక అడుగు వెనక్కేసింది. నీడ కూడా వెనక్కొచ్చింది. అయితే ఇన్ని రోజులు నేను చూసి భయపడ్డది నా నీడనా అనుకుందంట. అందరూ పగలబడి నవ్వారట. ఈసారి మన చెల్లి గూడా నవ్వేసిందట. చెల్లి పరిగెత్తుకుంటూ జింక పిల్ల దగ్గరికెళ్ళింది. "ఏడవకు నేనొచ్చేసాను గదా!" అని జెప్పేసి. అప్పుడు బొజ్జు తన తొండంతోటి దాన్ని పైకి లాగింది. అప్పుడు చిట్టి ఏమో ఆకులతోటి దానికి నీడని తయారు జేసి ఇచ్చింది. లంబు ఏమో దూరంగా ఉన్న వాళ్ళ అమ్మని పిలిచింది. వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు ఆ చిన్ని జింక పిల్ల వాళ్ళ అమ్మని గట్టిగా హత్తుకుంది. అప్పుడు అమ్మ జింక చల్లి వైపు చూసి, "నువ్వు భయపడ్డా కూడా నా బిడ్డని ఒంటరిగా వదలలేదు ఆ సమయంలో. చాలా చాలా థాంక్ యూ" అని చెప్పిందంట. అప్పుడు చల్లి మొదటిసారిగా ఎండలో నిలబడి గర్వంగా నవ్వాడు. చిట్టి చల్లి దగ్గరకొచ్చి, "నేనెప్పుడూ నిన్ను నవ్విచ్చేదాన్ని. కానీ ఇవాళ నాకు నువ్వే ధైర్యం అంటే ఏంటో నేర్పిచ్చావు" అని జెప్పింది. అప్పుడు చల్లి చిరునవ్వుతో, "నాకింకా కొంచెం భయముంది." అప్పుడు ఊహ వచ్చి, "దాని పేరే ధైర్యం. మనకు భయం అనిపించినా ఒక మంచి పని కోసం ముందడుగు వేయడమే ధైర్యం" అని చెప్పింది. అప్పుడు చిట్టి మంకీ, "నాకు బ్రొకోలి తినాలంటే భయం. అయితే భయపడుతూ కూడా నేను తినాల్సిందేనా?" బొజ్జు ఏమో, "అవును మరి" అంది. "అయితే ఆ ధైర్యమేదో నేను రేపటి నుంచి స్టార్ట్ జేస్తాను" అంది మన చిట్టి. పిల్లలు, భయం అనేది అందరికీ ఉంటుంది. భయం అనేది మన వీక్‌నెస్ ఏం గాదు. భయాన్ని మనం అర్థం చేసుకొని ఒక్క స్టెప్ తోటి ముందుకెళ్ళగలిగితే అదే నిజమైన ధైర్యం. ఈరోజు మీకొక చిట్టి మిషన్ ఇస్తాను. మీకు భయం వేసి ఒక చిన్న మంచి పని చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్‌లో నిలబడి మీ టీచర్ క్వెషన్ ఏసినప్పుడు ఆన్సర్ చెప్పగలగడం, లేకపోతే మీ ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలుంటే వాళ్ళకి మీరే ముందుగా హాయ్ అని చెప్పడం. ఈ మిషన్ కంప్లీట్ చేసి మీ అమ్మ నాన్నకొచ్చి చెప్పండి. ఇవాళ నేను ఒక చిన్న ధైర్యం చేశాను అని. తర్వాత మీరు చేసిన చిట్టి మిషన్‌ని కమెంట్‌లో పెట్టండి. అమ్మా నాన్నలు మీ పిల్లల్ని ఇవాళ ఒక చిన్న క్వెషన్ ఎయండి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బాగా భయం అనిపించినప్పుడు ఎవరు మీకు ధైర్యం చెప్పారు అని. ఈ కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా పెంచుతుంది. నెక్స్ట్ డే మన చెల్లి ఎండలో నడుస్తున్నారు. మన చిట్టి ఏమో వెనక నుంచి ఒక టార్చ్ లైట్ వేసింది. అప్పుడు 2 నీడలు చూసి
మన చెల్లి మళ్ళీ పరుగు పరుగు తీసింది. అప్పుడు మన చిట్టి పగిలబడి నవ్వింది. అది చూసిన బొజ్జు, ఏ చిట్టి, నేనేం నేర్చుకున్నావు అంది. అప్పుడు మన చిట్టి "మ్మ్, రేపు చెప్పనా అంది. ఓ రోజు రాత్రి అడవిలో చిన్న శబ్దం వచ్చిందట, టిక్ 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 అని. ఉడితేమో గింజలు లెక్క పెడుతుందట, 99, 100, 101 అని. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే గింజలన్నీ మాయమైపోయాట. అప్పుడు చిట్టి, ఓహో, నాకు సూపర్ ఐడియా వచ్చింది అంది. అప్పుడు ఉడితేమో, ఐడియాలు పక్కకు పెట్టు, గింజలు ఎక్కడ పోయాయో వెతుకు ముందు అంది. ఉడత తన గింజలన్నీ దాచేసిందా? షేర్ చేసుకోకపోతే మన దగ్గర చాలా మిగులుతుందా, లేదా ఏదైనా విలువైన కోల్పోతామా? ఉడత ఏం చేసిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.